వాహనం లేనిదే ఎవరూ బయటకు పోవడం లేదు. ప్రతి ఒక్కరికి వెహికల్ ఒక అవసరమైపోయింది. చాలా మంది వాహనాలు నడుపుతున్నారు కానీ నడిపేటప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి పెద్దగా తెలియదు. తెలిసినా కూడా పట్టించుకోరు. అయితే రూల్స్ ను బ్రేక్ చేస్తే కఠినమైన శిక్షలు పడతాయి. దానికి సంబంధించి 6 రకాల చట్టాలున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు లోకల్ వివరణ షో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. యువకులు బైక్, కారు దేని మీద ఉన్నా తమను తామే మర్చిపోతుంటారు. చాలా వేగంగా బైక్ ను నడిపిస్తారు. దాంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వాహనం వేగంగా నడిపించడం చట్టరీత్యా నేరం. సెక్షన్ 112 ప్రకారం వేగ పరిమితులకు విరుద్ధంగా మోటారు వాహనాన్ని నడిపితే శిక్షార్హులవుతారు. లైట్ వెహికల్ అయితే 1000 రూపాయల నుంచి 2000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది. చిన్న, పెద్ద వాహనమైతే 2000 నుంచి 4000 వరకు జరిమానా ఉంటుంది. అయితే అదే నేరాన్ని రెండోసారి చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అధికారం ఉంది. ఎవరైతే మోటారు వాహనాన్ని అతి వేగంగా లేదా ప్రజలకు ప్రమాదకరమైన రీతిలో నడుపుతారో అలాంటి వారిని శిక్షించే అధికారం ఉంది. మొదటిసారైతే 5000 రూపాయలు జరిమానా, జైలు శిక్ష కూడా ఉంటుంది. అదే రెండోసారి జరిగితే 6 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించవచ్చు. 10,000 రూపాయల ఫైన్ కూడా ఉంటుంది. నిరంతరం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ శాతం మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగా నిలుస్తోంది. మద్యం తాగి ఎవరైనా డ్రైవ్ చేస్తే వాహన నియంత్రణపై అదుపుండదు. అందుకే మద్యం తాగి డ్రైవ్ చేస్తే 6 నెలల వరకు జైలు శిక్ష లేదంటే 10,000 రూపాయల ఫైన్ విధించవచ్చు. అదే నేరం మరోసారి రిపీట్ అయితే 15,000 రూపాయలతో పాటు 2 ఏళ్లు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఏదైనా వ్యాధి లేదా వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి మోటారు వాహనాన్ని నడిపినా నేరమే అవుతుంది. అతడు నడపడం ప్రజలకు ప్రమాదానికి కారణమవుతుందని తేలితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది. అదేవిధంగా వాహనాన్ని నడుపుతూ యాక్సిడెంట్ చేసినా, రూల్స్ పాటించడంలో విఫలమైనా అలాంటి నేరానికి జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు. సెక్షన్ 132, 133, 134 ప్రకారం 6 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పెరిగే ఛాన్స్ కూడా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు. 3 నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. లేదా 5,000 రూపాయల జరిమానా వేయడం జరుగుతుంది. లేదా రెండింటితో శిక్ష వేయవచ్చు. అదే నేరాన్ని రెండోసారి రిపీట్ చేస్తే 1 ఏడాది పాటు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా కూడా విధిస్తారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను నియంత్రించేందుకే ఈ కఠినమైన చట్టాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.